ప్రియా, నీ ఫస్ట్ లుక్ లోనే నేను లాక్ అయ్యాను రా. నీ నవ్వుల సౌండ్ నా హృదయంలో డిటిఎస్ ఎఫెక్ట్ ఇస్తోంది. నువ్వింత అందంగా ఉండి కూడా అందాల పోటీలకు వెళ్లకుండా తిన్నగా ఈ ఫ్లాట్స్కి ఎందుకు వచ్చావో ఇప్పుడు అర్థమైంది. నా కోసమే, ఎస్ నా కోసమే. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక. రారా, కరెక్ట్ టైంకి దేవుళ్ళ వచ్చావురా. ఇదిగో 100, 200, 300, 400. అనయ్య 100 రూపాయలు చాలనయ్యా. రే ఉంచుకోరా, నీ కష్టం నాకు తెలీదు. నీకు నేను కాకపోతే ఇంకెవరిస్తారా? ఈ రోజు నుంచి నా షర్టు, ప్యాంటు, జీన్స్, షూస్, సాక్స్ అన్ని వేసుకోరా. అండర్వేర్ కూడా. అనయ్య అండర్వేర్ మాత్రం వద్దు. సరే వదిలే, ఏమైనా నీ సంతోషం నాకు ముఖ్యం. ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వే నాకు అన్నయ్యగా పుట్టాలి. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ లవ్ లెటర్ ఇవ్వడం కోసం నువ్వే నాకు తమ్ముడుగా పుట్టాలి. నేనెవరు? తమ్ముడు. ఇదేమిటి? ఇది లవ్ లెటర్. రే, లోకంలో ఉన్న ఏ అన్నయ్యకైనా తమ్ముడు నిర్వర్తించాల్సిన కనీస బాధ్యత ఇదేరా. అన్నతో అడవికి వెళ్ళడం ఆ కాలం, అన్న కోసం లెటర్ ఇవ్వడం ఈ కాలం. ఇవ్వరా అనయ్య, ఆల్రెడీ 4 అమ్మాయిలకి లవ్ లెటర్ ఇచ్చావు కదా, అవన్నీ ఏమయ్యాయి? అవన్నీ ఎస్కేప్. అరే, నేనిస్తే నాకౌట్, నువ్విస్తే వర్కౌట్. ప్లీజ్. ఎవరికి వాళ్ళన్నయ్య? ఎదురు ఫ్లాట్ లో ఉన్న ప్రియకి. అయ్యయ్యో, ఏమైందిరా? ఆ కుటుంబానికి మన కుటుంబానికి లడాయి కదనయ్యా. రే, 2 కుటుంబాలే కలపబోయే లెటర్. ఇది లవ్ లెటర్ కాదు, లైఫ్ లెటర్. ఏంట్రా ఇటువైపు పెడుతున్నావు? బాల్ వేయిపోతున్నాను. ఏం బాల్? లవ్ బాల్. వచ్చి చూడు. అయ్యో, థ్యాంక్స్ తమ్ముడు. చాలే థ్యాంక్స్.